హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సాధారణంగా ఆంటీల కోరికలు చాలా విచిత్రంగానూ విడ్డూరంగానూ ఉంటాయి. వీరు ఈ వయసులో ఎలాంటి కోరికలతో ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీలు అంటే పెళ్ళైన ఆడవారు అని అర్థం. ఆంటీలకు ఈ వయసులో అంటే 40 నుండి 50 సంవత్సరాల లోపు ఆడవాళ్లకు ఇలా వింత కోరికలు కలుగుతాయని కొందరు పెద్దవాళ్ళు అంటున్న మాట. ఆ వింత కారణాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, కోల్పోవడం. ఆంటీలకు ఈ వయసులో వారి వారి జీవితంలో కోల్పోయిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు కావడం వల్ల వారికి సరైన అవగాహన లేక వారి జీవితాన్ని ఏదోలా గడిపేసి ఉంటారు. కాబట్టి వారు వారి జీవితంలో కోల్పోయింది అంతా ఇప్పుడు అనుభవించాలనే కోరికతో ఉంటారు. అంటే వారి భర్త సరిగ్గా లేకపోవడం వలన, వారి సంసార జీవితం సరిగ్గా లేకపోవడం వలన ఈ అనుభూతి వారిలో కలిగేలా చేస్తుంది. నెంబర్ 2, తీరని కోరికలు. కొంతమంది ఆంటీలకు వారి జీవితంలో ఎన్నెన్నో తీరని కోరికలు ఉంటాయి. వాటిని అలాగే భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. కానీ ఒక వయసుకు వచ్చాక, ఒక 40 ఏళ్లలో వారికి ఇలాంటి వింత కోరికలు కలుగుతాయని పెద్దలు అంటుంటారు. అంటే వారి భర్తతో దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేకపోవడం వల్ల వీరు పరాయి వ్యక్తులతో ఫిజికల్ రిలేషన్షిప్ను కొనసాగించడానికి మొగ్గు చూపిస్తారు. వీరికి వీరి వయసు కన్నా కాస్త తక్కువగా ఉండే కుర్రవాళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరికొంతమంది ఆంటీలు వారి దాంపత్య జీవితం సరిగ్గా లేకపోయినా సరే సమాజానికి భయపడి గుట్టుగా సంసారాలు చేస్తూ జీవనాన్ని గడుపుతుంటారు. కాకపోతే వారికి నచ్చిన పురుషులతో కాస్త చనువుగా ఉండి ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తూ ఉంటారు. పరాయి పురుషులతో చనువుగా ఉన్నంత మాత్రాన అందరూ ఆడవాళ్ళు చెడ్డవారు అయిపోరు. కొందరికి ఆ కోరికలు ఉంటే కొందరికి ఫ్రెండ్స్లా ఉండాలని ఇష్టపడతారు. కాబట్టి అందరినీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.